మసాలా పెట్టడానికి ఇట్లా ఇగో పుల్లలకు ఏ ఫుడ్ కలర్ కలపకుండా టేస్టీ చికెన్ చీకులు రెడీ. మొన్న పల్టీ మంచిగా గట్టిగానే కొట్టినట్టు మొత్తం గడ్డి అంతా వేయింది. చికెన్ కబాబులు ఎట్లా చేయాలనే చూడు రీగో మేము ఇప్పుడు చూపిస్తాం మీకు. ఇట్లా ఫ్రెష్గా తయారు చేసుకొని ఇట్లా చేయాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్లెట్ ఓకేనా? ఓకేనా? బెదిరిస్తున్నావు అందరినీ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? గంట కొట్టు. తెలంగాణ పద్ధతి చేసుకోవాలి. ఓకేనా? ఓకేనా? ఇగో చికెన్ మంచిగా కడుక్కోకపోతే ఈ చికెన్తో కూడా బీమారు బాబు అయినాయి. మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. చీకుల కోసం మసాలాలు రెడీ చేసుకోవాలి. కొన్ని ధనియాలు, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, లవంగాలు ఇవన్నీ కలుపుకొని మసాలా దంచి పెట్టుకోవాలి. పెరుగు, అల్లం వెల్లిగడ్డ, పసుపు ఇవన్నీ మంచిగా కలుపుకొని మామూలుగా బాగా వేసుకోవద్దు. కారపొడిగో జర కొంచెం మీరు ఎట్లా తింటే అట్లా వేసుకోవాలి. మేము అంటే కదక తింటాం కానీ మీరు జర తక్కువ వేసుకోవాలి. అయ్యో గరం మసాలా కూడా వేసుకోవాలి. అయ్యో ఇట్లా దంచుకొని సంతం నీకో చూస్తురా గిట్లా 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 ముక్కలు అవన్నీ మసాలాలు గిసాలాలు పెరుగు ఇవన్నీ కలుపుకున్నాక ఇట్లా మంచిగా ముక్కలకు ఇట్లా మంచిగా తాత్పరగా ఎగిరిత పడక మీరేమో కైకిలి గీకిలు పోరు కదా, ఇంట్లోనే ఉంటారు కదా. మేమంటే ఇటు పోయి కైకిలి ఇటు పోయి అటు పోయి వచ్చే వరకు మాకు లేట్ అయితే దబా 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 కలుపుకుంటా మింగుతూనే ఉంటాం. కానీ మీరు ఇంటికాడ ఉన్న వాళ్ళు మంచిగా తాత్పరగా ఏదన్నా మంచిగా ఇట్లా ఫ్రై చేసుకొని ఇట్లా వండుకొని తినాలి. ఇంకా నన్ను అడిగితే సిలిండర్ బంద్ చేసి మంచిగా పొయ్యి పెట్టుకొని వండుకోవాలి. ఇగో మసాలా పెట్టడానికి ఇట్లా ఇగో పుల్లలకు చిన్న గ్యాప్ ఇడ్చి పెట్టుకోవాలి. మంటకు కాకుండా చెక్కకే తలగాలి. చెక్కతోటే మంచిగా ఉడకాలి చికెన్. ఇట్లా అప్పుడప్పుడు చీకులను తింపుతూ ఉండాలి. అయిపోయినాక దంచడం అవుతావా? అంత అయిపోయినాక ఆడుకున్నాం కానీ చేపలు అంతటా రసం లెక్క పడాలి. మీద కొంచెం నల్లగా ఉన్నా కానీ లోపల మంచి ఉడుకుతుంది. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకోటి కావాలి.
లాస్ట్కు మంచిగా కాలినాక పెప్పర్ పొడి అంటే మిరియాల పొడి చల్లుకొని నిమ్మకాయ వండితే మస్తు ఉంటుంది టేస్ట్. ఇక చికెన్ కబాబ్స్ రెడీ. ఏ ఫుడ్ కలర్ కలపకుండా టేస్టీ చికెన్ చీకులు రెడీ.